హోరీః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఇశ్రాయేలీలు గిబియోన్ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలు ఆపదలో ఉన్నారు. వాళ్ళని ఒక 5 రాజ్యాల వాళ్ళు 5 దేశాలకి సంబంధించిన రాజులు చుట్టుముట్టి వాళ్ళని బంధించారు. వాళ్ళ నుంచి రక్షింపమని దైవాన్ని ప్రార్థిస్తూ యెహోషువకి కబురు పంపారు వీళ్ళు. అప్పుడు యెహోషువ దైవాన్ని ప్రార్థించి వీళ్ళని రక్షించే కార్యక్రమంలో సూర్యుని అలాగా నిలబడమని అన్నాడు. స్టాండ్ స్టిల్. సరే, ఆ సూర్యుడికి చెప్తే చాలు, ఒక్కళ్ళకి చెప్తే చాలు, మిగతాది అంటే చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన అప్రయత్నంగా ఆగిపోయాడు. ఎందుకంటే 2 కలిసి తిరిగేవి. ఒకళ్ళు పగలు, ఒకళ్ళు రాత్రి. అంటే ఇద్దరు డ్యూటీలు చేస్తుంటారు కదా. పగలు డ్యూటీ చేసేవాడు ఉంటే రాత్రి డ్యూటీ చేసేవాడు రాడు కదా. ఇక రాత్రి డ్యూటీ చేసేవాడు రావాలంటే పగలు వెళ్ళిపోవాలి కదా. ఆ పగలు డ్యూటీ చేసేవాడు వెళ్ళలేదు, అలాగే నిలబడి ఉన్నాడు. ఓహో, అంటే ఇంకా పగలు వెళ్ళలేదు కావాలని రాత్రి డ్యూటీ చేసేవాడు రాడు. అలాగా చంద్రుడు కూడా నిలబడిపోయాడు, ఆగిపోయాడు. ఏంటి దీంట్లో ఉన్న విశేషము అనేది ఇప్పుడు చూద్దాం. And the sun stood still and the moon stayed until the people had avenged themselves upon their enemies. ఇది ఎప్పుడు దాకా జరిగింది? వాళ్ళ యొక్క శత్రువుల మీద. ఇశ్రాయేలీయులు ఎవరైతే వీళ్ళని బంధించారో, వీళ్ళని చెరపట్టారో, వాళ్ళ ఆ శత్రువులందరినీ సంహరించేదాకా ఇది అలాగా కొనసాగింది. సూర్యుడు అలాగా నిలబడి ఉన్నాడు.
ఈ యుద్ధాలప్పుడే చాలా తమాషాలు చేస్తుంటారు. ఈ దైవము ఇప్పుడు మనకు భారతం ఉంది. భారత యుద్ధము. ఈ భారత యుద్ధంలో ఒకసారి ఏం జరిగింది? వీళ్ళని అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. సో, సంధ్యా సమయం లోపు సూర్యుడు అస్తమించే లోపు ఒకతన్ని చంపేస్తాను అని అంటాడు. దాంతో అతను దాక్కుంటాడు. అతను బయటికి రాడు. మరి అతను బయటికి రాకపోతే ఈ శపథం నెరవేరదు. ఎట్లాగా? అప్పుడు కృష్ణుడు ఏం తమాషా చేశాడు? చక్రాన్ని అడ్డు పెట్టేశాడు. సూర్యుడికి చక్రాన్ని అడ్డు పెట్టాడు. దాంతో సూర్యుడు కనపడకుండా పోయాడు. పగలే అది. కానీ సూర్యుడు కనపడకుండా వెళ్ళిపోయేటప్పటికల్లా సాయంత్రం అయిపోయింది. సంధ్యా సమయం అయిపోయింది. చీకటొచ్చేసింది. పగలయిపోయింది. చీకటొచ్చేసింది. సూర్యాస్తమయం అయిపోయింది. కాబట్టి హమ్మయ్య! అనేవాడు బయటకొచ్చాడు. బయటకొస్తే ఇతను చేయాల్సిన పని వెంటనే ఇతను బయటకి రావడం, అక్కడ చక్రం అడ్డం తీయడం, మళ్ళీ సూర్యుడు యథాతథంగా ప్రత్యక్షమవ్వడం, వెంటనే ఇతన్ని సంహరించడం. ఇట్లాగా తమాషాలు జరుగుతుంటాయి. ఇక్కడ మనం చూస్తే ఈ గిబియోన్ ప్రాంతంలో ఇక్కడ గూడా అట్లాగే అంటే దానికి కొంచెం వ్యతిరేకంగా. అక్కడేమో సూర్యుడిని ఆపారు. సూర్యుడు కనపడకుండా జేశారక్కడ. ఇక్కడ సూర్యుడు నిలబడేటట్టుగా జేశారిక్కడ. 2 సందర్భాల్లో గూడా శత్రువుల్ని సంహరించటం. తమాషా జేస్తుంటారనమాట. ఇట్లా సో ద సన్ స్టుడ్ స్టిల్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హెవెన్. మిట్ట మధ్యాహ్నం అలాగా ఆగిపోయాడంట సన్ను. అండ్ హే హేస్టెడ్ నాట్ టు గో డౌన్ అబౌట్ ఎ హోల్ డే. అంటే ఆయనకి త్వరపడలేదు. ఎళ్ళిపోవాలి గదా నేను. ఇక్కడ నిలబడటం ఏంటి? అసలు ఒక్క చోట ఒక్క క్షణం నిలబడకూడదు గదా వీళ్ళు. ఈ ఖగోళంలో ఉన్నటువంటి, ఈ ఆకాశంలో, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా గాని, అసలు ఏది గూడా ఖగోళం అనేంటి? ఎక్కడ ఏది గూడా ఈ సమస్త విశ్వంలో, ఈ సమస్త సృష్టిలో ఏది గూడా ఒక్క లిప్త కాలం గూడా ఆగటానికి లేదు. మొత్తం కదలిక, కదలిక. అందుకే చేంజ్ ఈస్ ద కీ సింప్టమ్ ఆఫ్ ద క్రియేషన్. లేకపోతే మోషన్ ఈస్ ద కీ సింప్టమ్ ఆఫ్ ద క్రియేషన్. కదలిక కీలక సూత్రం. కదలిక లేకుండా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఈ కదలికకి ఆధారం ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆ శ్వాసక్రియ అది కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. ఆ గ్రేట్ బ్రెత్, మహాశ్వాసక్రియ ఒకటి జరుగుతూ ఉన్నది. సమస్త ఈ సృష్టికి సంబంధించినటువంటిది. కాబట్టి ఏది ఎక్కడ ఆగటానికి లేదు. అందుకని సూర్యుడు త్వరగా వెళ్ళిపోవాలి గదా! కానీ వెళ్ళలేదు. అండ్ హ్యాస్టెడ్ నాట్ టు గో డౌన్ అబౌట్ నాట్ టు గో డౌన్ అబౌట్ ఎ హోల్ డే. ఏమాత్రం వే త్వరపడటం అనేది చేయలేదు. నింపాదిగా అలాగా నిలబడిపోయాడు. అరే! ఎళ్ళిపోవలసినోడు మన ఇంటికి ఎవరైనా వస్తారు. ఏదో పని మీద అంటే మనం ఏదో 1, 2 నిమిషాలు, ఒక పావుగంట మాట్లాడి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. వేరే పనుంటుందాయనకి. అందువల్ల త్వరితంగా ఎళ్ళిపోతాడాయన వేగంగా. ఇంకా ఇక్కడ నిలబడకుండా. అట్లా జరగలేదక్కడ. ఆ వేగం త్వరితపడటం గాని, వేగంగా వెళ్ళిపోవాలి అనుకోవటం గాని, అలా లేకుండా నింపాదిగా అక్కడ నిలబడి ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ. ఆ సాయంత్రం దాకా గూడా ఇక. సాయంత్రం లేదింక. వీళ్ళు శత్రువులందరిని సంహరించేదాకా ఇంకట్లా నిలబడిపోయి ఉన్నాడు. అండ్ దేర్ వాస్ నో డే లైక్ దట్ బిఫోర్ ఇట్ ఆర్ ఆఫ్టర్ ఇట్. ఇట్లా ఎప్పుడన్నా ఈ విచిత్రం జరిగిందా? ఎప్పుడు జరగలేదు.
అంటే బైబిల్‌లో మనకి చెప్పినటువంటి చరిత్ర మొత్తం తిరగేసి చూస్తే, మొత్తం ప్రారంభం నుంచి దేవుడు భూమి, ఆకాశమును సృజించెను అన్న ప్రారంభ వాక్యం మొదలుపెట్టుకొని, చిట్ట చివరి వాక్యం దాకా అన్ని గ్రంథాలు ఎక్కడ తిరగేసినా గాని ఇటువంటి విచిత్రం ఎక్కడా జరగలేదు. ఇక్కడ ఒక్కో చోటే జరిగింది. బిఫోర్ ఇట్ ఆర్ ఆఫ్టర్ ఇట్. దీనికి ముందు గాని, దీని తర్వాత గాని ఎప్పుడు జరగలేదంట. దట్ ద లార్డ్ హర్కెండ్ అంటు ద వాయిస్ ఆఫ్ ఎ మ్యాన్. ఇశ్రాయేలీయులు వీళ్ళ యొక్క ఆర్తనాదం, వీళ్ళ యొక్క అభ్యర్థన, వీళ్ళ వేడుకోలు ఆయన విన్నాడు. హార్కెండ్ అంటే ఆలకించాడాయన. అంటే గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడి యొక్క ప్రార్థనని ఆ విష్ణువు ఆలకించినట్టుగా. ఆలకించి ఏం చేశాడు? వెంటనే వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అట్లాగా యెహోవా ద లార్డ్, ఆ దైవము, ఆ ప్రభువు వారి యొక్క మొరని ఆలకించి హార్కెన్ అంటు ద వాయిస్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే వీళ్ళు వీళ్ళ యొక్క ఆర్తనాదాలు కూడా కాదు మళ్ళీ ఇక్కడ. వీళ్ళ ఆర్తనాదాలు ఎంతవరకు చేరినాయి? యెహోషువ వరకు చేరినాయి. వీళ్ళు యెహోషువని ప్రార్థించారు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? ఇన్ టర్న్ ఈ మొత్తం ప్రార్థనని పైకి తోసేశాడు యెహోవాకి. కాబట్టి హార్కెండ్ ద లార్డ్ హార్కెండ్ అంటు ద వాయిస్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక మానవుడి యొక్క వాయిస్, ఆ ప్రార్థనని ఆలకించాడు. యెహోషువ ప్రార్థనని ఆలకించి, ఫర్ ద లార్డ్ ఫాట్ ఫర్ ఇజ్రాయెల్, ఆ ఇశ్రాయేలీయుల కోసం, ఆ ఇశ్రాయేల్ దేశం కోసం పాటుపడుతున్నటువంటి ఆ మ్యాన్. అలాగే ఈ దైవం కూడా, ప్రభువు కూడా ఆయన యొక్క ప్రార్థన ఆలకించి, ఆయనకి అనుకూలంగా ఆ ఇశ్రాయేలీయుల కోసం, ఆ ఇజ్రాయెల్ కోసం ఈయన కూడా పోరాటం చేశాడు. అది. ఆ పోరాటానికి ఈయన సహకరించాడు. కృష్ణుడు ఎట్లాగైతే సారథ్యం వహించి భారత యుద్ధంలో పాండవులకి సహకారం అందించాడో అట్లాగా. ఇది మనకి బైబిల్‌లో ఉన్న ఒక వృత్తాంతం. బైబిల్‌లో చాలా వృత్తాంతాలున్నాయి. ఒక వృత్తాంతం ఇక్కడ ఉదాహరణగా మనకిచ్చాడు. అంటే ఆ వృత్తాంతంలో ఉన్న అర్థవాదం ఏంటి? అంతరార్థంగా ఏమిటి ఉంది? రహస్యార్థం ఏంటి? నిగూఢంగా దాగి ఉన్నదేంటి? ఇది మనకి ఏదైనా గాని అది రూపానికి సంబంధించింది. రూప జగత్తుకి సంబంధించింది. రూపం ఎప్పుడు? తనంతటికి తను కదలలేనిది. ఇంకోటి దాన్ని కదిలించేది ఉంటేనే ఇది కదులుతుంది. కాబట్టి దీనిని వెనుక ఉన్నటువంటిది ఏదైతే ఉందో, దాన్ని గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడితో ఆగిపోకుండా, మనం సాధారణంగా ఏంటంటే ఇలా కథలు చదువుకుంటూ ఉంటాం. ఎన్ని కథలు చదివాం మనం. దీని దగ్గర నుంచి మనం ఎన్ని కథలు విన్నాము. మన పెద్దవాళ్ళు చెప్తుంటే ఎన్ని కథలు విన్నాము. మనం పెద్దయ్యాక మనం ఎన్ని కథలు చదివాము. మనకి తెలిసింది మనం ఎంతమందికి ఎన్ని కథలు చెప్పాము. కానీ బాహ్యంగానే. కాబట్టి ఇక్కడ ఇది మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం ఇది. సరే చూద్దాం దీని సంగతేంటో ఇప్పుడు. Here again it seems clear that the reference is neither to the physical sun nor to the physical moon. ఇక్కడ బాహ్యంగా, భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఆ సూర్యగోళము గాని, ఆ చంద్రగోళము గాని, దాని గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు. అది క్లియర్. ఎందుకంటే అది అసాధ్యం.
నేను ఒక్క సూర్యుడిని ఆపితే, ఒక్క సూర్యుడు ఆగితే, సూర్యుడితో పాటు మొత్తం విశ్వం ఆగాలి. ఒకదానికొకటి, ఒకదానికొకటి. లేకపోతే మొత్తం స్టా ఒకదానికొకటి ఘర్షణతో ఢీకొట్టుకొని మొత్తం వినాశనం చెందుతుంది. మొత్తం ఒక ఊరేగింపుగా వెళ్ళిపోతుందనుకోండి. ఒక పెద్ద ఊరేగింపు. చాలా మంది ప్రజలు వరుసలో ఎళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతుంటే మధ్యలో ఒకడాగాడు. ఒకడాగేటప్పటికల్లా ఎంత కన్‌ఫ్యూజనొచ్చేసింది. ఎంత గందరగోళం. ఇంకా అసల ఆ ఊపుకి వాడిని తొక్కుకుంటూ ఎళ్ళిపోతారు. ఇందిక ఆగటానికి లేదింక. ఒకళ్ళిద్దరు ఆగినా గాని, ఆ ఇద్దరిని ముగ్గురినో, నలుగురినో మొత్తాన్ని తొక్కుకుంటూ మిగతా ఎళ్ళిపోతా ఉంటారు. అంతే. మనకి వీటిల్లో చూస్తుంటాం. ఆ దేవాలయాలకనో, లేకపోతే తిరణాలకనో ఎక్కడో వీటి దగ్గరికి మొత్తం జనమంతా చేరినప్పుడు. అక్కడ జరిగినటువంటి గందరగోళంలో ఇంక ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ ఇది గందరగోళం అయిపోతుంది. కాబట్టి అలాగా జరగటానికి వీల్లేదు. కాబట్టి ఫిజికల్ సన్‌ని గురించి ఇక్కడ చెప్పలేదు. అట్లాగే ఫిజికల్ మూన్ గురించి ఇక్కడ చెప్పలేదు. ఏదైనా గాని ఇక్కడ చెప్పబడింది అంటే అది మనం భౌతికంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలేవైతే ఉన్నాయో ఆ పద్ధతిలో ఉన్నప్పటికీ అది అంతవరకే ఆ భావం వరకే మనం అర్థం చేసుకోవటానికి అన్నట్టుగా ఇక్కడ చెప్పబడలేదు. చాలా లోతైన అర్థంగా ఈ సృష్టికి సంబంధించిన అమరిక కూర్పు దీని ద్వారా మనకి అర్థమయ్యేటట్టుగా ఆ పద్ధతిలో ఇక్కడ ఇవ్వబడింది. ఫర్ ఇఫ్ ది వర్సెస్ ఆర్ టేకెన్ లిటరల్లీ పోనీ మనం అసలెందుకు ఇట్లాగా మనం అంతరార్థం అని, రహస్యార్థం అని ఈ గోలంతా మనకెందుకు? ఒక భాషలో ఇచ్చారది. ఇంగ్లీష్ భాషలో ఉంది. ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్న ఆ పదాలకి అర్థాలు తెలుసు గదా మనకి. ఇప్పుడు సన్ను సూర్యుడు. సూర్యుడంటే మనకి కంటికి కనిపించే సూర్యుడు. మూన్ చంద్రుడు. మన కంటికి కనిపించే చంద్రుడు. అట్లాగే ఇశ్రాయేలీయులు యెహోషువ, ద లార్డ్ ప్రభువు. ఇట్లా వీళ్ళందరూ ఇది ఇట్లాగా ఆగింది. వాళ్ళు శత్రువుల్ని సంహరించేదాకా ఆ సూర్యుడు అట్లాగా ఆగాడు. అట్లాగా మనం అట్లా లిటరల్ మీనింగ్‌గా అంటే లిటరల్లీ అంటే శబ్దార్థం. ఆ పదం ఏవైతే అర్థమిస్తుందో మనం వాడుక భాషలో మనం పదాలు వాడుతుంటాం కదా! ఆ వాడుతుంటే ఆ పదాలు ఏం అర్థం ఇస్తుంటుందో అంతవరకే ఆలోచిస్తే ద ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ దాంతో పాటు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానము, ఆ ఖగోళ శాస్త్ర విజ్ఞానము ఆఫ్ ద అదర్స్ ఈస్ సీన్ టు బి సీరియస్‌లీ అట్ ఫాల్ట్. సరే ఇట్లాగా మనం ఇట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఊరికే. మరి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విజ్ఞానము మనకేం చెప్తుంది? మొత్తం కదలికతో ఉన్నవి. ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కదులుతూ ఉంటుంది. తన చుట్టూ పరిభ్రమణము. తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. ఇంకో దాని చుట్టూ తిరుగుతుంటుంది. 2 పరిభ్రమణలు ఏది తీసుకున్నా గాని. సూర్యుడిని తీసుకున్నా 2 పరిభ్రమణలున్నాయి. ఎవరిని తీసుకున్నా గాని 2 పరిభ్రమణలు. తన చుట్టూ తాను తిరగడం, ఇంకొక దాని చుట్టూ తిరగడం. మనం భూమిని తీసుకుంటే తన చుట్టూ తాను తిరగడం, సూర్యుడి చుట్టూ తిరగటం. ఇట్లాగున్న పరిభ్రమణ. ఎక్కడ ఆగటానికి లేదు. మరి ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంది ఇక్కడ మరి. ఆపారది. వాళ్ళిద్దరిని ఆపడం అది సాధ్యమా? అయితే యెహోషువ తన యొక్క ఆ ప్రార్థనా శక్తితో
ఆ దైవాన్ని ప్రార్థించేటప్పుడు కల్లా, ఆ దైవం యొక్క మహాత్మ్యంతో, మహిమతో అది ఆగిందా? అట్లా జరుగుతుందా? అనేది ఇంకొక ఆలోచన. యాస్ ప్రీవియస్‌లీ స్టేటెడ్, ఇట్ ఈస్ ద ఎర్త్ విచ్ మూవ్స్, నాట్ ద సన్. ఇప్పుడు ఇంకొక గోలేంటి ఇక్కడ? ఇప్పుడు సూర్యుడు కాదు కదా తిరిగేది. సూర్యుడు మన చుట్టూ తిరగట్లేదు గదా! సూర్యుడు చుట్టూ ఎవరు తిరుగుతున్నాం? మనం తిరుగుతున్నాం. భూమి మీద భూమి తిరుగుతోంది. భూమితో పాటు మనం గూడా తిరుగుతున్నాం. అక్కడ ఒకటి వ్యతిరేకమైనటువంటి స్టేట్‌మెంట్ ఒకటొస్తుంది. సూర్యుడు తిరుగుతున్నట్టుగా, ఆయన ఆగిపోయినట్టుగా. సూర్యుడు ఆగిపోవటం ఏంటి? సూర్యుడు ఆగిపోవడం అంటే అర్థం ఏంటి? భూమి ఆగిపోయిందని. మనకి మనం తిరుగుతూ ఉండగా సూర్యోదయం అయింది. సూర్యోదయం నుంచి ఇంకా తిరుగుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఇంకా తిరుగుతుండగా సూర్యాస్తమయమైంది. కాబట్టి సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము దేనివల్లొచ్చింది? మనం మన చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల. సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల. ఈ విధమైన పరిభ్రమణం వల్ల ఇట్లాగా జరుగుతుంది. కాబట్టి సూర్యుడు అట్లాగా ఆగాడు అనంటే, మన మన ఇక్కడ భూమి విషయం చెప్పట్లేదిక్కడ. భూమి ఆగింది అని చెప్పట్లేదు. సూర్యుడు ఆగాడు అంటే ఇక్కడ ఏం చెప్పాలి? భూమి ఆగిందని చెప్పాలి. మరి అలాగే సూర్యుడు ఆగాడు అని చెప్తున్నారు. సూర్యుడు ఆగాడు కాబట్టి చంద్రుడు గూడా ఆయనెళ్తే నేను గూడా ఎళ్దాంలే అన్నట్టుగా ఆయన చోట్లో ఆయన నిలబడున్నాడు. ఆ వ్యాలీలో. ఆ లోయలో నిలబడి ఉన్నాడు అలాగా. ఈయన ఎప్పుడైతే కదిలితే దానికి అనుగుణంగా ఈయన లోయలో నుంచి ఎలా పైకొద్దామని ఆయన చూస్తున్నాడు. ఆయన ఆగమని ఎవరు చెప్పలేదు. కానీ ఈయన ఆగిపోయాడు కాబట్టి నిలబడాల్సొచ్చిందాయన. ఇది ఇక్కడ సిట్యుయేషన్. సూర్యుడు ఆగాడు అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ ఇటువంటి విషయాలు చూసే చాలా కాలం వరకు, ఈ మధ్య కాలం వరకు, క్రీస్తు తర్వాత కూడా భూమి బల్లపరుపుగా ఉంది. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని గదా మరి వాదన. కాదండి అని గెలీలియో జెప్తే వాడిని చంపేశారు. ఇంకొకడెవరో చెప్తే వాడిని చంపేశారు. కాదు అన్నోళ్ళని చంపేసుకుంటా ఎళ్ళిపోయారు. బైబిల్‌లో ఇదిగో ఇలాగుంది. సూర్యుడు ఆగాడు అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి బల్లపరుపుగా ఉంది. అట్లాగా ఒకటి ఇదొకటి వ్యతిరేకమైనటువంటి స్టేట్‌మెంట్‌గా ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది. ఎర్త్‌స్ రొటేషన్ వర్ సడెన్‌లీ అరెస్టెడ్, ఇట్ వుడ్ ప్రాబబుల్లీ డిసింటిగ్రేట్. పోనీ ఇట్లాగా అనుకుందాం. సూర్యుడు ఆగాడు అంటే భూమి ఆగటం వల్లనే సూర్యుడు ఆగాడు అని పోనీ ఇట్లా అర్థం చేసుకుందాం. సరే ఈయన ఆగిపోతే, భూమి ఆగిపోతే ఏం జరుగుతుంది? భూమి ఇలాగా అత్యంత వేగంతో అనుక్షణం తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్లనే అది అలాగా గోళంగా పట్టుకొనుంది. ఆ అణువులన్నీ గూడా ఒకదానికొకటి కలిసిపోయి, ఒక భూమి ఆకారంగా, ఒక గోళం ఆకారంగా అలా కలిసి ఒక గోళంగా ఉందది. ఎందువల్ల? తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల. ఎప్పుడైతే ఇది ఆగిందో, వెంటనే ఏం జరుగుతుంది? మొత్తం ఆ అణువులన్నీ గూడా ఛిద్రమైపోతాయిక. వెంటనే ముక్కలు ముక్కలైపోయినట్టు అవుతుంది. ఈ అణువుకి ఆ అణువు విడిపడిపోయి ఆ అణువులెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే అణువులు గూడా కదలికతో ఉన్నవి. అణువులు స్థిరంగా లేవెక్కడ. అణువులు గూడా కదలికతో ఉంటుంది. ఈ భూమి యొక్క కదలికకి అనుగుణంగా ఇవి గూడా కదులుతూ ఉంటాయి. అప్పుడు మొత్తం భూమి ఏమైపోతుంది? ముక్కలైపోతుంది. డిసింటిగ్రేట్. ఇట్ వుడ్ ప్రాబబుల్లీ డిసింటిగ్రేట్. భాగాలుగా విడదీసినట్టయిపోతుందనమాట. శిథిలమైపోతుంది అంతే. పొడిగా
రాలిపోతాయన్నమాట. పొడిగా రాలిపోవటం. Moreover, if the sun had remained in the midst of the heavens, పోనీ ఇంకొక రకంగా అనుకుందాం. ఇఫ్ ది సన్ హ్యాడ్ రిమైన్డ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద హెవెన్స్, ఆ అంతరిక్షంలో సన్నలాగా ఆగిపోతే, కదలిక లేకుండా అలా నిలబడ్డాడు. ఉంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ నెదర్ నీడ్ ఫర్ నార్ వాల్యూ ఇన్ ఎ సిమిలర్ అరెస్ట్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద మూన్. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు ఆగడు, ఇంకొకళ్ళని ఎందుకు ఆపటం? ఇప్పుడు ఎవరితో పని ఉంది మనకి, మీరు ఆగండి అని అంటాం. ఇంక మిగతా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా ఎందుకు ఆపడం? కాబట్టి అది కూడా మనం అర్థం లేని పనిగా అయిపోతుంది. మూనునెందుకు మరి నిలబెట్టాం మనం? మూనెందుకు ఆగిపోయింది? అది కూడా neither need for nor value in a similar arrest of the movement of the moon. ఇది ఒక అంటే ఈ సంఘటనని, ఈ వృత్తాంతాన్ని మనం చదివినప్పుడు బైబిల్‌లో ఈ వృత్తాంతాన్ని యథాతథంగా చదివాము, పఠించాము. పఠించినప్పుడు మనలో కలిగే సందేహాలు, మనలో కదులాడే అనుమానాలు, సందేహాలు ఇట్లాగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దీనికి సమాధానాలు సరిగ్గా రాకపోతే కొంతమంది దాన్ని ఏమవుతుంది, ఆ సమాధానాలు రాలేదు కాబట్టి ఈ బైబిల్ సరైనది కాదు, దీంట్లో ఉన్నయన్నీ అభూత కల్పనలు, ఊహా కల్పితాలు అని దానికి దూరం అయిపోవటం. లేకపోతే ఇయన్నీ మనకెందుకండి ఈ సందేహాలు? ఆయన మహా ఆయన చాలా గొప్పవాడు. దేవుడు, దైవము గొప్పవాడు. ఆయన ఏదైనా చేయగలడు. తన సృష్టి మొత్తాన్ని సృష్టించగలడు, నడపగలడు, దాన్ని ఆపగలడు. కాబట్టి ఆపాడాయన. దైవం ఆపాడు. ఏముంది దీంట్లో? అని ఆ దైవం మీద పూర్తిగా నమ్మకంతో, ఏమాత్రము సందేహం లేకుండా దాన్ని చదువుతూ వెళ్ళిపోతాం ఒకటి. అది ఒకటి. అంటే రక్షించడము అనే దాంట్లో. అంటే ఆయనకి ప్రార్థిస్తే మనకి రక్షణ జరుగుతుంది. మన బాధలు, మన కష్టాలు, మన అనారోగ్యాలు ఇవన్నీ తొలగుతాయి. మనము హాయిగా జీవించటానికి ఆయన మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఆయన్ని మనం నిరంతరము ప్రార్థిస్తుంటే, ఆయన్ని నిరంతరం కొలుస్తుంటే మనకి చక్కగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ బైబిల్‌ని మనం జాగ్రత్తగా పఠించుదాం. ఒకళ్ళేమో సగం మందేమో అటు దూరమైపోయారు. ఈ సగం మంది విశ్వాసులు అనుమానాలు, నివృత్తులు మనకెందుకు అన్నట్టుగా మన పని జరిగిపోతుంది గదా! ఆయన ప్రార్థిస్తే మన పని జరుగుతుంది. చాలు అంతవరకు. మిగతా విషయాలు మనకెందుకు అని ఇట్లాగా నమ్మకంతో, విశ్వాసంతో దాన్ని పఠిస్తూ వెళ్ళడం ఒకటి. ఇట్లా ఇద్దరు మనకి ఎదురు పడుతున్నారు. కానీ అంతవరకే ఈ గ్రంథం ఇచ్చుంటే, ఈ గ్రంథాలు అంతవరకే మనకి అందించి ఉంటే, అసలు ఈ గ్రంథాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈ గ్రంథాలు ఎలాగో వచ్చినాయి? మనుషులు రాసినవి కాదు, అపౌరుషేయములు. రాస్తే వచ్చినవి కావివి, దర్శిస్తే. ఆ దర్శనము కూడా పూర్తిగా ఆయనతో తాదాత్మ్యం చెందితే, ఈ విశ్వముతో తాదాత్మ్యం చెందితే, ఆ దైవంతో తాదాత్మ్యం చెందితే, దైవానుభూతిలోకి వెళితే, అప్పుడు ఈ అమరికంతా, ఈ సృష్టి యొక్క విషయం మొత్తం ఒక సినిమాలాగా వాళ్ళకి కనిపిస్తే, వాటిని అయితే యథాతథంగా ఇక్కడ రాయకుండా, యథాతథంగా అందించకుండా, పొడుపు కథల రూపంలో మనకి నిత్య జీవితంలో జరుగుతున్న విషయాలతో దానికి తగ్గట్టుగా చెప్పుకుంటా వచ్చారు. అయితే దాంట్లో అంతరార్థంగా అసలైన రహస్యం ఏదో దాంట్లో దాచిపెట్టి మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారు ఎవరన్నా. గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళేమంటారంటే, దీన్ని మాత్రం ఓపెన్ చేయబాకండి, దాన్ని అలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓపెన్ చేస్తే
గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఓపెన్ చేయకూడదు మీరు. అలా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. మీకిది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నట్టుగా మనకి అట్లా గిఫ్ట్‌గా వచ్చేవి కొన్నుంటాయి. ఆ విధంగా గిఫ్ట్‌గా వచ్చినవివి. మన ఎదురుగానే ఉంది. రహస్యం మాత్రం బట్టబయలు కావడం లేదు. ఎవరికయినాయి? మరి అవ్వలేదా ఇంతవరకు ఎవరికీ? అయింది. ఆ రహస్యం బట్టబయలయింది. ఎవరికి? ఉపదేశ దీక్ష తీసుకున్న వారికి మాత్రమే. ఇనిషియేషన్ పొందిన వారికి మాత్రమే చాలా కొద్ది మందికి మరల రహస్యముగా ఇతరులకి చెప్పకూడదు అన్న ప్రమాణాన్ని తీసుకొని, ఇది రహస్యముగా ఉంచాలి అన్న ప్రమాణం చేయించుకొని వాళ్ళకదే విందింపబడింది. అందువల్ల ఇదెక్కడ బట్టబయలు కావడం లేదు. ఇలాగ సాగుతూ వచ్చింది. అయితే ద సీక్రెట్ డాక్ట్రిన్ ఎప్పుడైతే ఇక సమయం ఆసన్నమైంది. ఈ రహస్యాలన్నీ బట్టబయలు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అంతకుముందు సైన్సు దాని యొక్క అభివృద్ధి చాలా తక్కువగా ఉంది. కాబట్టి బండి నడిచిందలాగా. ఈ విధంగా ఉన్నప్పటికీ బండి నడిచింది. విశ్వాసంతో జాగ్రత్తగా దాన్ని పఠిస్తూ ఎక్కువ మంది ఆ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆరాధిస్తూ పూజ గదిలో పెట్టుకొని చాలా అత్యంత పవిత్రంగా చూసుకుంటా వస్తున్నారు ఎక్కువ శాతం. అయితే క్రమక్రమంగా సా సైన్స్ అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. దాంతో ఇక్కడేం జరిగింది? ఇక మొత్తం సైన్స్ ఇది వచ్చేటప్పటికల్లా అన్నీ ఇక దీంట్లో మహిమలేముంది అన్నట్టుగా అన్ని చేసి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఫై పరమ గురువుల నుంచి ఒక ఉత్తరం రావాలంటే అతీంద్రియ శక్తి ద్వారా వాళ్ళక్కడి నుంచి పంపేవాళ్ళు. గాలిలోనే అలాగ వచ్చేసేసి ఈ బ్లావెట్స్‌కి దగ్గర అది వ్యక్తమయ్యేది. ఇక్కడ సూక్ష్మంగా వాళ్ళు అంటే ఆకాశంలో నుంచే అలా ప్రయాణం చేసి అంటే మనం ఎట్లయితే మోర్స్ కోడ్ ఇవన్నీ మరి శబ్ద తరంగాలుగా మారి ఇప్పుడు మన మాటలన్నీ శబ్ద తరంగాలుగా మారి అవి విద్యుత్ తరంగాలుగా మార్చుకుంటూ అక్కడ జేరి, అక్కడ విద్యుత్ తరంగాల నుంచి మళ్ళా శబ్ద తరంగాలకి మారి, నా మాట మీకు స్పష్టంగా ఇనపడుతూ ఉన్నది. అట్లా ఎలాగైతే జరుగుతుందో, మరి నా మాట ఈ గాల్లో నుంచి వచ్చిందే గదా! ఈ ఈ చోట్లో నుంచే ప్రయాణించి, ఈ గాల్లో నుంచి మీకు చేరుతోంది. అట్లాగే ఆ విధంగా ఆ కాగితం ఒకటి, కాగితంతో సహా ఇక్కడ వ్యక్తమయ్యేది. అది అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తిగా, అమ్మో! ఎన్ని శక్తులున్నాయి బ్లావెట్స్కీకి అని చెప్పి ఆమె చుట్టూ అప్పుడు తిరగటం జరిగింది. అట్లా ఉత్తరాలన్నీ ఆ పద్ధతిలో వచ్చినాయి. ఎవరు మనుషులు వచ్చి చేతికిచ్చినయి లేవు అట్లాగా. అట్లా వచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయి. కానీ ఆ కాగితాలన్నీ గూడా పెర్స్పిరేషన్ అంటాం మేము. అంటే 8 రకాల అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో, 8 రకాల సిద్ధులతో ఈ సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథాన్ని ఆమె వ్రాయటం జరిగింది. వాటన్నిటిని ఉపయోగిస్తూ. వాటిల్లో ఒక సిద్ధి అన్నమాట ఇది. ఇప్పుడు మరి ఇప్పుడు నేను ఇద్దరికీ ఫ్యాక్స్ మెషిన్ ఉంటుంది. నేను ఆ ఫ్యాక్స్ మెషిన్‌లో కాగితం పెట్టేసి పంపాలి అని చెప్పి దానికి సంబంధించిన ఇది చేస్తాను నేను. మీ ఫ్యాక్స్ మెషిన్ ఆన్ జేస్తారు. మీ ఫ్యాక్స్‌లోకొచ్చేస్తుందది. మీకు ఆ కాగితం నేరుగా మీకొచ్చేస్తుంది. ఇక్కడ మన ఇద్దరికి అతీంద్రియ శక్తులేమి లేవు. మనకున్నది మన దగ్గర మా దగ్గర ఫ్యాక్స్ మెషిన్ ఉంది. మీ దగ్గర ఫ్యాక్స్ మెషిన్ ఉంది. పంపించటానికి నేను దీన్ని ఉపయోగించా. రిసీవ్ జేసుకోవడానికి మీరు దాన్ని ఉపయోగించుకున్నారు. అంతే వచ్చేసింది. ఒకప్పుడది ఆ కాగితం ఫ్యాక్స్‌లో కాగితం రావాలి అంటే అతీంద్రియ శక్తులకి సంబంధించి అద్భుతమైన శక్తులుండాలి. విల్ పవర్ ఉండాలి. ఇవన్నీ ఉంటే గాని జరిగేది కాదది. అది ఇప్పుడు ఈజీ అయిపోయింది. అట్లాగా
కాబట్టి సైన్స్ అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందితే ఇప్పుడు బ్లావెట్స్‌కి అట్లా చేసిందంట. ఏముంది ఇప్పుడు మనము జేస్తున్నాం. అది పెద్ద విషయం ఏముంది? అయిపోయిందింక. ఇక బ్లావెట్స్‌కి చుట్టూ ఎందుకు తిరుగుతాం మనం? తిరగం. ఈ రోజున బ్లావెట్స్‌కి ఇక్కడ ఉందనుకోండి, ఆమె చుట్టూ తిరగం మనం. ఎందుకంటే ఆమె చేసినయన్నీ గూడా మనకిక్కడ మెషిన్‌ల ద్వారా మొత్తం వచ్చేసినాయి ఇక్కడ. మొత్తం ఇంటర్నెట్ వచ్చింది. కంప్యూటర్ వచ్చింది. ఏది గావాలంటే అది మరి ఆమె ఇంట్లో ఒక్క పుస్తకం లేకుండా, ఆమె గదిలో ఒక్క పుస్తకం లేకుండా, ఒక గ్రంథం లేకుండా, కొన్ని వందల గ్రంథాలకి సంబంధించినటువంటి రిఫరెన్సులిచ్చింది. సీక్రెట్ డాక్టర్ నిండా రిఫరెన్సులు. ఇదిగో ఒక విషయం చెప్తూ, దానికి సంబంధించి ఇదిగో దీంట్లో ఇలాగా ఇచ్చారు. ఈ తత్వవేత్త ఇలాగ ఈ గ్రంథంలో ఇలాగ రాశాడు ఈ విషయంకి సంబంధించి అని ఆ గ్రంథంలో ఉన్న పేజీ, ఆ విషయము మొత్తం ఇక్కడ రిఫరెన్స్‌గా ఇచ్చారు. మరి ఆమె దగ్గర పుస్తకాలన్నీ ఉన్నాయా? ఆమేమన్నా చదివిందా అంతకుముందు ఎప్పుడన్నా? లేదు. ఆమె దగ్గర చదవను లేదు. పుస్తకాలు లేను లేదు ఆమె దగ్గర. ఏమీ లేదు. ఎట్లాగొచ్చినాయి? వెంటనే ఆ విల్ పవర్‌తో, అతీంద్రియ శక్తితో ఆకాశంలో నుంచి ఆకాశిక రికార్డ్స్ ఎదురుగా కనపడతా ఉండేది ఆ బుక్కు. అది చూసుకొని ఇక్కడ నోట్ చేసేసేది అంతే. మరి ఈ రోజున గూగుల్ మనకి ఫలాంది కావాలి. టైప్ చేయడం. అదొక్కటే మనం జేసేది. మనం ఎట్లాగైతే నాలుక మీద అన్నం ముద్ద బెడితే మిగతాది మొత్తం దేహమే జేసుకుంటూ ఉంటుందో, మనం జేసేదేంటి గూగుల్‌లో క్వెషన్ ఎయటం. నాకు ఇది కావాలి. ఫలానా విషయం దీని గురించి చెప్పండి. అయిపోయింది. మొత్తం అటు 7 తరాలు, ఇటు 7 తరాలన్నట్టుగా అసలెప్పుడు ప్రారంభమైంది? ఎట్లా డెవలప్ అయింది? ఇప్పుడు పరిస్థితి ఏంటి దానికి సంబంధించి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మనం ఆ గ్రంథాలయాలకెళ్ళక్కర్లేదు. ఆ పుస్తకాలు రాసినోళ్ళ దగ్గరికెళ్ళక్కర్లా. ఎక్కడ మనం కదలక్కర్లేదింక. మరి అటువంటి సైన్స్ డెవలప్ అవుతుంటే, వీళ్ళంకింకా ఎలా తిరుగుతాం మనం? సీక్రెట్ డాక్టర్‌ని పక్కన బెట్టేయండి అన్నట్టుగా అయిపోతుంది మనకి. అందుకని ఇక ఈ రహస్యము బట్టబయలు చేయాల్సిన పనుంది. అంటే ఇది అప్పుడేమయ్యేది? ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఇలాగా మరుగున పడిపోయాయి. ఏముంది దీంట్లో ఏం లేదు. తీసేయండి అన్నట్టుగా అయిపోయేది. అందుకే దీంట్లో ఉన్న రహస్యాన్ని నిగూఢమైనటువంటి దాగి ఉన్నటువంటి ఆ దైవాంశని బయటికి తీసుకురావడానికి సీక్రెట్ డాక్టర్ ఇవ్వబడింది. మళ్ళా ఆ పూర్వ వైభవాన్ని అవి సంతరించుకున్నాయి. ఈ పవిత్ర గ్రంథాలన్నీ గూడా ఇప్పుడు. ఇప్పుడు మనకి మత గ్రంథాల నుంచి పవిత్ర గ్రంథంగా మనం చెప్పుకోవడానికి వీలైందిప్పుడు. మత గ్రంథాలు కావు ఇప్పుడిక. ఎందుకని? దీంట్లో ఉన్న విషయం ఆ లోపల నుంచి బయటికి అలాగ లాగేటప్పటికల్లా ఇది మొత్తానికి సంబంధించిన విషయంగా ఉంది. ఈ మొత్తం సమస్త సృష్టి, ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఆ బ్రహ్మాండోత్పత్తి క్రమం ఎలాగా జరుగుతుంది? ఎవల్యూషన్ ఎలాగా జరుగుతుంది? మానవోత్పత్తి ఎలాగా జరుగుతుంది? ఈ సృష్టికి సంబంధించి సృష్టికి ముందున్న తత్వాలేంటి? ముందున్న ధర్మాలేంటి? ఆ ధర్మాలు ఇక్కడ సూత్రాలుగా ఎలాగా వ్యక్త సృష్టిలో పనిచేస్తూ ఉన్నాయి? ఇవన్నీ దీంట్లో చక్కగా వివరింపబడింది. సీక్రెట్ డాక్టర్‌లో. ఆ విషయాలే దీంట్లో ఉన్నాయి. పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలే పొడుపు కథల రూపంలో ఉన్నాయి. బాహాటంగా ఏమి లేకుండా ఒక్క ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే తెలిసేటట్టుగా రహస్యముగా ఉంచబడింది. ఈ సీక్రెట్ డాక్టర్‌ని రాకుండా ఉంటే అప్పుడేముంది సైన్స్ తన దారిన తాను అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోయేది. సైన్స్ వెనకబడి మొత్తం జనం సైన్స్ వెనకబడి ఎళ్ళిపోయేవాళ్ళు. ఇంక పవిత్ర ఈ గ్రంథాలన్నీ, ఈ దేవాలయాలన్నీ, చర్చిలన్నీ, మసీదులన్నీ మొత్తం మూతబడిపోయాయి. ఒకవేళ ఉన్న మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలతో గందరగోళమైన స్థితిలో ఉండేది. మొత్తం వాతావరణాన్ని, ఈ పరిస్థితిని, ఈ భయంకరమైన పరిస్థితిని మళ్ళీ అటువంటి రాకుండా సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని
మనకు అందుబాటులోకి తెచ్చారు. అది తెచ్చేటప్పటికల్లా మళ్ళీ ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయం ఇది. ఇది చాలా అవసరం మనకి. ఇది మనం రోజు పఠించాల్సిందే. ఎందుకంటే ఆ పఠించడము ద్వారా వాటికి సంబంధించిన విషయాలు మనలో మేల్కొనటానికి అది ఉపయోగపడుతుంది. మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. ఎందుకంటే ప్రతి అక్షరం దైవ శక్తితో నిండి ఉన్నదిది. ఆ అక్షరాల్ని మనం చదివేటప్పుడు, ఆ పదాల్ని చదివేటప్పుడు మనము స్విచ్ వేసినట్టుగా అయిపోయి, స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టుగా, స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టుగా. ఇట్లాగా ఇవి చదివితే మనలో ఉన్నటువంటి అదే సంబంధించిన ఆ విషయాలన్నీ మనలో మేల్కోవటం జరుగుతుంది. ఇట్లాగా వచ్చిందనమాట. కాబట్టి దీంట్లో ఉన్న రహస్యార్థం ఏంటి? ఎందుకంటే ఇట్లాగే మనం వదిలేసేస్తే సగం మందేమో దీన్ని చదువుకుంటూ ముందుకెళ్తారు. ఇయన్నీ మనకెందుకులెండి. మనం ఇది చదివితే మనకి మంచి జరుగుతుంది. మనకు కావాల్సిన ఆ కష్టాలు వాటి నుంచి మనకి బయటపడతాం అన్నది ఒకటి. మిగతా సగం మంది దీంట్లో అంతా హుళక్కి ఏం లేదు. ఊహా కల్పితాలు. ఆహ్, ఈ వాళ్ళు దేవుడిని సృష్టించారు అంతే తప్పితే దేవుడు లేడు అన్నట్టుగా కొంతమంది సగం మంది. దీనికేమో దూరమయ్యారు సగం మంది. సగం మంది దీన్ని అంటుకుపోయారు గానీ, అసలైన విషయం లేకుండా బాహ్య రూపంతోనే ఆగిపోయారు. సో, ఈ ఇద్దరిని మళ్ళీ దీని వైపుకి మరల్చటానికి ఇది అందరికీ సంబంధించింది. అందరికీ సంబంధించిన విషయం, మనకి సంబంధించిన విషయం అంతా దీంట్లో ఉంది. మరి మనం అనాటమీ అండ్ ఫిజియాలజీ అంటాము. శరీర నిర్మాణం కావాలి అంటే, మన దేహ నిర్మాణం ఎలాగో ఉంది. ఎంబీబీఎస్ సంబంధించిన ఆ డాక్టర్ డిగ్రీకి సంబంధించిన, ఆ వైద్య వృత్తికి సంబంధించినటువంటి, ఆ వైద్యానికి సంబంధించిన ఆ కోర్సులో అనాటమీ అండ్ ఫిజియాలజీ ముందు చెప్పేది. ఆ శారీరక నిర్మాణానికి సంబంధించి, శరీర నిర్మాణము వాటికి సంబంధించి చెప్తారు. అట్లా బాహ్యంగానే అది. బాహ్యంగానే. కానీ ఇక్కడ అంతరార్థంగా, ఈ బాహ్యంగా ఆగిపోకుండా మనం వీళ్ళిద్దరిని ఇటువైపుకి తీసుకువచ్చి, మన యొక్క మనకి తెలిసిందంతా బాహ్యానికి సంబంధించింది. అంటే వ్యక్త రూపానికి సంబంధించింది. దీనికి ఆధారంగా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది, సూక్ష్మంగా ఉన్నది, ముప్పాతికొంతుంది. ఒక పాతికొంతే మనకి బయటకి తెలుస్తుంది. మన పంచేంద్రియాలకి తెలిసేది. 3 పాదాలు ఒక పాదమే మనకి తెలుస్తుంది. 3 పాదాలు సూక్ష్మ లోకంలో ఉన్నాయి. త్రిపాదశ్యామృతం దివి. ఆ దివిలో అమృతమైనటువంటి అమృతత్వ స్థితిలో ఆ దివిలో ఉంది 3 పాదాలు. ఈ సృష్టి యొక్క 3 పాదాలు. ఒక పాదం మాత్రమే మనకి ఈ సృష్టిగా మనకి వ్యక్తమై మనకి గమనికలోకొస్తుంది. అది ఆ 3 పాదాలు ఏదైతే ఉందో త్రిపాదశ్యామృతం దివి మనకు పురుషోక్తంలో వస్తుంది. ఆ 3 పాదాలకి సంబంధించిన విషయము దీంట్లోనే ఉంది. ఒక పాదానికి సంబంధించిన విషయము ఇక్కడే ఉంది. అంటే మొత్తం 4 పాదాల విషయము ఈ గ్రంథంలోనే, ఈ అక్షరాల్లోనే, ఈ పదాల్లోనే, ఈ వాక్యాల్లోనే మనకి ఎదుట కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు దీని గురించి ఏంటనేది యెహోషువ మేక్స్ ద సన్ స్టాండ్ స్టిల్. ఇది గదా ఇక్కడ ఈ విచిత్రమైన అంశం ఏంటి మనకి ఇక్కడ? యెహోషువ నువ్వాగు. నువ్వు ఆ సూర్యుడిని నువ్వాగు. నువ్వు ఇలాగ మిట్ట మధ్యాహ్నం ప్రకాశిస్తూ ఉంటే వీళ్ళందరూ తమ యొక్క వీళ్ళందరూ తమ యొక్క శత్రువుల్ని సంహరించిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్దువు గాని.
అని యెహోషువ ఆపాడు. యెహోషువ మేక్స్ ద సన్ స్టాండ్ స్టిల్. ఆగిపోయేటట్టు నిలిపాడాయన. ఆగమని చెప్పాడు. అట్లాగా ఆగాడు. ఎందుకని యెహోషువ చెప్పంగానే జరిగిందిది? దైవానికి ప్రతినిధిగా ఉన్నాడాయన. అందువల్ల దైవం చెప్తే ఒకటి, ఈయన చెప్తే ఒకటి అన్నట్టు కాదు. దైవం చెప్పిందే ఈయన చెప్తాడు. ఈయన చెప్పిందే దైవం. వీళ్ళిద్దరికీ భేదం లేదు. ఆ దైవానుభూతిలో ఉన్నాడు కాబట్టి, ఆ దైవమే చెప్పినట్టుగా సూర్యుడు ఆగిపోయాడు. దీంట్లో ఉన్న విషయం ఏంటి అనేది మనం వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. దానికి మన ఫ్రీ మాసనరీకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే పవిత్ర గ్రంథాలన్నీ ఫ్రీ మాసనరీతో సంబంధం. ఎందుకని ఫ్రీ మాసనరీతో సంబంధం? గ్రేటర్ మిస్టరీస్, లెస్సర్ మిస్టరీస్, మిస్టరీస్ అన్నీ దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నాయి పవిత్ర గ్రంథాల్లో. ఆ విషయాల్ని మనం మాసనరీలో చేస్తున్నాం. అది లెస్సర్ మిస్టరీగా. వాటి గురించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. మనం గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.